హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్యాస్ మమ్మీస్ కిచెన్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మరో మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం వేరుశనగలు ఉడికించుకొని చాట్ చేసుకుందాము. పల్లీ చాట్ అని కూడా అనొచ్చు. ముందుగా అయితే ఇక్కడ నేను వేరుశనగ గుళ్ళు ఒక కప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను అనమాట. ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే చేస్తున్నాను. మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా స్నాక్స్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఓవర్ నైట్ నానిన తర్వాత ఉదయాన్నే ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి అనుకుంటే మీరు కుక్కర్ గిన్నెలోనైనా వేసి ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ మామూలు గిన్నెలో వేసి అయితే ఉడికించుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు వీటిని రాత్రంతా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి శుభ్రం చేసుకొని వేరే గిన్నెలో వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసి వేరుశనగలను అయితే వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేరొక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, ఉడికించేటప్పుడు చూసుకొని మరొక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం చేసేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న టమాటా ముక్కని, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, మరో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, చివరిగా చాట్ మసాలా అనమాట. మసాలా వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చాట్ అంటేనే చాట్ మసాలా ఉండాలి కదా, సేమ్ మనం బయట తింటాం కదా, సేమ్ అదే టేస్ట్తో అయితే చాట్ మసాలా వేసుకుంటే వస్తుంది. తర్వాత చివరిలో కొంచెం నిమ్మ చెక్కని పిండుకోవాలన్నమాట. పిండుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసే వరకు అడుగు నుంచి పైదాకా మొత్తం కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు చక్కగా ఈ మసాలాలు ఇవన్నీ వేసిన పదార్థాలన్నీ వేరుశనగలకి కోట్ అయ్యేలాగా మసాలా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవడమేనండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా వేరుశనగల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.